ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము శనివారం కదా, గడిచిన వారం అంతా కూడా అంటే దాదాపు ఈ దినం చివరి దినం వారంలో ఈ చివరి దినం వరకు దేవుడు మనల్ని క్షేమంగా నడిపించి క్షేమంగా చేర్పించినందుకు ఆ దేవునికి వందనములు. మరి తిరిగి రేపటి దినాన మరొక నూతన వారంలో ప్రవేశించబోతున్నాం. అంతేకాదు ఈ వారమంతట్లో దేవుడు మనల్ని ఎంతగా మన పనులలో కానీ మన పరిస్థితులలో కానీ తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఈ దినము దైవ ధ్యానం నిమిత్తమై దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త 119వ కీర్తన 92, 93 వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమల యందు నేను నశించి ఎందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను. దేవుడు ఈ కృపావార్తను బట్టి, దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. కీర్తనాకారుడు రాసినటువంటి ఈ మాటలలో దేవుని యొక్క కృప చొప్పున అతడు ఎంతగా తన యొక్క శ్రమలలో ధర్మశాస్త్రము ఎలా సంతోషం ఇచ్చింది అన్న విషయాన్ని గ్రహించగలిగాడు. ఆ విధంగా మనం గ్రహించగలుగుతున్నామా? మన జీవితంలో ధర్మశాస్త్రము మనకు ఏం చెప్తున్నది? బైబిల్ గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు మనము అలాంటి సంతోషంతో చదువుతున్నామా? మరి మొదటి కీర్తనలో రాయబడిన మాటలు ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలి. అంటే మనము ధర్మశాస్త్రం చదవడం అనేది ఒక ఆనందకరమైన విషయంగా ఉండాలి, కానీ ఏదో మొక్కుబడిగా రొటీన్గా ఏదో చదవాలి కాబట్టి చదవాలి అన్నట్లుగా ఉండకూడదు. కొంతమందికి అయితే ఒక భయం అన్నమాట. ఏంటంటే, అయ్యో నేను ఇవాళ బైబిల్ చదవలేదు, నాకేమవుతుందో ఏమో అనుకుంటూ ఒక టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ దినమే ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు అనుకుంటారు, అమ్మో నేను ఇవాళ బైబిల్ చదవలేదు అందుకే నాకు ఇలాగ జరిగిందని. అంటే అది ఒక విధమైనటువంటి అలాంటి కండిషనింగ్కి మన మైండ్ అలా కండిషన్ అయిందనమాట. అది కాదు దేవుడు కోరుకునేది. అలాంటి భక్తితో కాదు దేవుడు మనల్ని వాక్యం చదవమనేది. ఆయన యొక్క వాక్యము మనకు సంతోషం ఇవ్వాలి. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇవ్వకపోతే నా శ్రమయందు నేను నశించిపోయిందును. అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మనకు అనేకమైన ఉపదేశాలను ఇస్తుంది, వాగ్దానాలను ఇస్తుంది, హెచ్చరికను ఇస్తుంది, మార్గం చూపిస్తుంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే మనము వాక్యము ధ్యానపూర్వకంగా చదవాలి. ఎప్పుడైతే మనము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలి. మరి ఇక్కడ కీర్తనాకారుడు అదే చెప్తున్నాడు, నీ యొక్క ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇచ్చింది కాబట్టి నేను నా శ్రమలను సహించాను. నా శ్రమల యందు కూడా నేను ఎంతో సంతోషంగా వాటిని సహించాను, అందుకే నేను నశించిపోలేదు. శ్రమలలో మనకు సంతోషం ఇవ్వడం ఏంటి? శ్రమలలో అంటే మనకు ఎప్పుడు కూడా శ్రమలలో మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఉండే శ్రమ ఎలాంటిది ఉంటుందంటే, మనకు ఎవరు కూడా అంటే మనకు బైబిల్ చదివే టైం ఉండదు, వాక్యం చదివే టైం ఉండదు. మనము సడన్గా మనకు ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది, ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాము. ఆ సిచ్యువేషన్లో మనకి ఏమీ తెలియడం లేదు, దిక్కుతోచడం లేదు. ఒక పెద్ద తిరునాళ జరుగుతుంది అనుకోండి, ఒక పెద్ద ఏదో ఉత్సవం జరుగుతూ ఉంది. మనం ఒక చిన్న బిడ్డను తీసుకొని వెళ్తున్నాము, చేయి గట్టిగా పట్టుకున్నామని అనుకుంటున్నాం. లేకపోతే ఒక రైల్వే స్టేషన్ అనుకోండి, లేకపోతే ఒక బస్ స్టాండే అనుకోండి. కానీ మనం చెయ్యి గట్టిగా పట్టుకొని వెళ్తున్నాం, కానీ ఎప్పుడో ఒక్కసారిగా ఆ గ్రిప్ మన చెయ్యిలో నుంచి ఆ గ్రిప్ పోయి ఆ బిడ్డ తప్పిపోయింది అనుకోండి, అప్పుడు ఉన్నటువంటి టెన్షన్ చూసారా? ఆ తల్లిదండ్రులకు ఎవరైనా సరే, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సొంత బంధువులు ఎవరైనా సరే, ఆ బిడ్డను పట్టుకొని ఉన్నటువంటి వారు పడే వేదన మనం అసలు వర్ణించలేము. ఎంత గాబరా పడతారు, ఎంతగా వెతుకుతారు. ఈ సిచ్యువేషన్ మా ఇంట్లో కూడా జరిగింది ఒకసారి. మా హస్బెండ్ కూడా, నేనేమో ఇంట్లో ఉన్నాను, హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాను. ఆయన ఆ బిడ్డను తీసుకొని తను వేరే ఊరికి వెళ్తున్నాడు.
మరి ఇన్లాస్ దగ్గరికి వెళ్తున్నాడు. ఆ వెళ్ళే సమయంలో అలాగే తప్పిపోయిందట మా పాప. అప్పుడు వాళ్ళు వెతికిన వెతుకులాట ఇంకా చెప్పలేమన్నమాట. బస్ స్టాండ్లో అది కూడా బాగా రద్దీగా ఉందట. ఆ పాప ఎట్లా వెళ్ళిపోయిందో తెలియలేదు, ఎలా తప్పిపోయిందో తెలియలేదు. అయితే దేవుని దయ వల్ల త్వరగానే దొరికింది ఆ పాప. అయితే చాలా వేదన. ఆ కొద్ది సమయం చూసారా, ఆ కొద్ది సమయము ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత భయం వేస్తుంది, ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఇన్ని ఆలోచనలలో మనకు దేవుని వాక్యం గుర్తొస్తుందా? అసలు గుర్తు రాదు కదా ఎవరికి. అంటే ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే మనకు అలా గుర్తు రాదు. కానీ అయితే మన హృదయంలో వాక్యం ఉంటుంది కదా, ఆ వాక్యం ఒకటి మనకు ధైర్యం ఇస్తూ ఉంటుంది. మనం గమనిస్తే ఆ ధైర్యము ఏం కాదు దేవుడు కాపాడుతూ ఉన్నాడులే, ఏం కాదని ఒక రకమైనటువంటి వాయిస్ వినిపించినట్లుగా మనకు అనిపిస్తుంది కదా. అది వాక్యము మన హృదయంలో ఉన్నందువల్ల దేవుడు ఆ విధంగా మనకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఒకవేళ మనం అలాంటి మరీ చాలా భయంకరమైన వేదనకరమైన పరిస్థితి కాకుండా మరి మామూలు పరిస్థితుల్లో కూడా, అంటే కొన్ని కఠినమైన పరిస్థితులను మనం ఎదుర్కొనేటప్పుడు తప్పకుండా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. మనము ఒక దైవ సేవకుడు చెప్పడం విన్నాను. ఒక పేషెంట్ ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ఇంకా మరణిస్తుందని చెప్పారంట. అయితే అమ్మాయి చాలా మంచి, అంటే భక్తురాలన్నమాట. ఆమె ఆ దినము వాక్యం చదువుతూ ఉండగా తనకొక వాక్యం కనిపించింది. ఏంటంటే, నేను చావను, సజీవుడనై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను అని. ఆ వాక్యము వెంటనే ఆమె పట్టుకొనింది, గట్టిగా పట్టుకొనింది. అదొక వాగ్దానం లాగా ఆమె ఆలోచించింది. నేను చావను, సజీవురాలుగా నేను దేవుని స్తుతిస్తాను, నేను చావను, సజీవురాలుగా దేవుని ప్రకటిస్తాను అని ఇంకా విపరీతంగా రోజంతా ఇంకా అదే ప్రార్థన చేసేదట. ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఒకవైపు, ఇంకొక వైపు ప్రార్థన అలా చేస్తూ ఉంటే దేవుడు నిజంగానే ఆమెను తాకాడు, ఆమెను స్వస్థపరిచాడు. ఇలాంటి విషయాలు, ఇన్సిడెంట్లు విన్నప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది. అదేవిధంగా మనము శ్రమలో ఉంటాము. ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవుని వాక్యమును మనం గట్టిగా పట్టుకొని ఆ వాక్యమును మనము ధ్యానించినట్లయితే వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అది కూడా సంతోషంగా ధ్యానించాలి, సంతోషంగా దానిని వల్లె వేయాలి. అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా సంతోషంగా దేవుని, అంటే పూర్ణ హృదయంతో అంటారు కదా, ఆ విధంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుని వాక్యాన్ని మనము గట్టిగా మనం చెప్పుకున్నట్లయితే, గట్టిగా దేవుని స్తుతిస్తూ మాట్లాడుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేసి మనకున్న పరిస్థితుల నుంచి మనకు విడుదలను ఇవ్వగలడు. మరి ఆయన ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు. మనము ధర్మశాస్త్రంలో చదివేటప్పుడు ఈ దినము మనము ఒక అంశాన్ని, అంటే మామూలుగా మనం రోజు చదువుతాం కదా, ఈ దినము మన యొక్క వాక్యము, ఈ దినము మన యొక్క మౌన ధ్యాన సమయం. ఈ ధ్యాన సమయంలో మనం చదువుతున్నటువంటి మాటలు, మనము ఆ మాటలలో, ఆ భాగంలో మనకు ఎలాంటి వాగ్దానం ఉంది, ఎలాంటి ఉపదేశం ఉంది, ఎలాంటి హెచ్చరిక ఉంది, అది మనం గమనించాలి. ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఉపదేశమైనా ఉంటుంది, వాగ్దానమైనా ఉంటుంది, లేకపోతే మనకు మార్గం చూపే ఒక పరిస్థితి అయినా ఉంటుంది. కనుక ఆ విధమైనటువంటి వెదుకులాటతో మనం చదవాలి. అందుకే ఇతను అంటున్నాడు, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూను వాటిని మరవను అని 94వ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది. ఏమంటే, నీ ఉపదేశంలో నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించుము అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అసలు ఈ కీర్తన 119వ కీర్తన అంతా కూడా ధర్మశాస్త్రం గురించే. ధర్మశాస్త్రం వలన ఎలాంటి ఉపయోగం ఉంది, ధర్మశాస్త్రం మనకు ఏం చెప్తుంది, ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుంది, ఇదంతా కూడా ఇందులో రాయబడింది. ఆ కీర్తనాకారుడు ఎవరో మనకు తెలియదు. కొంతమంది ఎజ్రా అని అంటారు. మరి నిజంగా మనకు కరెక్ట్గా తెలియదు. అయితే మరి ఈ ధర్మశాస్త్రం గురించి రాయబడినటువంటి ఈ కీర్తనలో, ఎంత పెద్ద కీర్తన కదా, చాలా అతి పెద్ద కీర్తన అధ్యాయం ఇదే. ఈ కీర్తనలో మరి ధర్మశాస్త్రం యొక్క విలువ
ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యము, ధర్మశాస్త్రము మనకు చేసే ఉపయోగం, చూపించే ఉపయోగము, చేసే మేలు, ఇవన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. ఈ కీర్తననంతటిని కూడా మనం చదివితే ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఏంటో మనకు తెలుస్తుంది. మనము దేవుని వాక్యము ధ్యానించడం అంటే అది ఎంత అవసరం అనేది మనకు తెలుస్తుంది. అందుకే అతను అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కనుక మనకు వెలుగుగా ఉన్నటువంటి ఈ వాక్యంను మనం ఎప్పుడు కూడా వదలొద్దు. మనము ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నామో, మన జీవితంలో మనము భయాన్ని ఎదుర్కొంటున్నామో, లేకపోతే ఇన్సెక్యూరిటీ అంటే అభద్రతా భావం కలిగి ఉన్నామో, ఒక విధమైనటువంటి మరి సమస్యలతో చిక్కుపడిపోయి మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నామో, ఆ సమయంలో కూడా మనము దేవుని యొక్క వాక్యంనైతే తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యము ద్వారా మనకు ఏదైనా గైడెన్స్ దొరుకుతుందేమో వెతకాలి. వాక్యం ద్వారా మనకి ఏదైనా వాగ్దానం దొరుకుతుందేమో చూడాలి. ఆ విధంగా మనము దొరికినప్పుడు, ఆ వాగ్దానం దొరికినా లేకపోతే ఒక గైడెన్స్ దొరికినా మన జీవితము ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. చాలా భయంకరమైన వేదనలో కృంగి ఉన్నావా, ఏదైనా డిప్రెషన్కు గురవుతున్నావా, ఈ సమయాలలో కూడా దేవుని యొక్క వాక్యంను ధ్యానించినప్పుడు మనము ఆ వాక్యము ద్వారా మనం ధైర్యాన్ని పొందుకోగలుగుతాము. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు, ఆయన మనకు ధైర్యం ఇచ్చే ఆత్మనే ఇచ్చాడు. మనలో ఎప్పుడైనా సరే ఆ అభద్రతా భావం అనేది కలిగినప్పుడు చాలాసార్లు అభద్రతా భావము కృంగుదలకు దారి తీస్తుంది. కాబట్టి ఆ కృంగుదల అనే దానిలోకి వెళ్ళకుండా, ఆ అభద్రతా భావంలోనికి మనం వెళ్ళకుండా, దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఆయన మనకు తోడై ఉన్నటువంటి దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాలి, ఎందుకు అభద్రతా భావానికి గురై అలాంటి కృంగుదలకు వెళ్ళాలి. మనం దేవునిపైన ఆధారపడినప్పుడు దేవుడు మనకు తప్పకుండా దారి చూపిస్తాడు. దేవుని వాక్యంను సంతోషంతో ధ్యానించాలి. ఎందుకంటే దేవుని వాక్యము సత్యము, దేవుడే వాక్యమై ఉన్నాడు. మరి దేవుణ్ణి వెతకడమే వాక్యం చదవడం అంటే దేవుణ్ణి వెతకడమే. వాక్యంలోనే మనకు దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. మరి అలాంటి దేవుణ్ణి వాక్యం ద్వారా వెతుకుతూ మనము ధైర్యాన్ని పొందుకొని ధైర్యముతో ముందుకు సాగడానికి దేవుని యొక్క వాక్యము ఎంతగానో పనిచేస్తుంది. కనుక మనం ఎప్పుడు కూడా వాక్యం చదవకుండా పోవడం అనేది ఉండొద్దు మన జీవితంలో. అంటే అది కూడా ఏదో మొక్కుబడిగా కాదు, కానీ ఇష్టపూర్వకంగా ఆనందిస్తూ మనము వాక్యంను ధ్యానించినప్పుడే మనము దేవునితో సన్నిధానాన్ని పొందుకోగలుగుతాము, దేవుని సన్నిధిని ఫీల్ అవ్వగలుగుతాము. మరి వాక్యం అనేది మనకు ఒక అదే ఆధారం మనకు. మన జీవితాలు, మన ఆత్మలు అన్నీ కూడా సరైనటువంటి రీతిలో ఉండాలి అంటే దేవుని వాక్యమే మనకు ఆధారము. ఆ ఆధారంగా ఉన్నటువంటి ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ఎక్కడ తప్పిపోకుండా, ఆ తప్పిపోతున్నటువంటి ఆ సమయంలో కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, మరి ఇంకా మరణ పడకలలో ఉన్నటువంటి వారైనా సరే, మరి ఎంత కష్టంలో ఉపద్రవంలో భయంకరమైన సమస్యలలో ఉన్నవారైనా సరే, మరి పెద్ద గొప్ప తుఫాను వంటి పరిస్థితులలో ఉన్నవారైనా సరే, ఎవరైనా సరే దేవుని వాక్యంను గట్టిగా పట్టుకున్నట్లయితే ఆ దేవుని వాక్యం ద్వారా మనం ధైర్యాన్ని తెచ్చుకుంటాము. మనము ఆ ఇన్సెక్యూరిటీ అనే ఫీలింగ్లో నుంచి బయటకు వస్తాము. మనము ఆ కృంగుదలలో నుంచి బయటికి రాగలుగుతాము. దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆ బాహుల చేతులలో మనము నడుపుదల పొందుకుంటూ ముందుకు సాగగలుగుతాము. అందుకే ఆయన యొక్క వాక్యము మనకెప్పుడు కూడా సంతోషకరమైనదిగా ఉండాలి. మన ధ్యానం ఎప్పుడు కూడా సంతోషకరమైనదిగా ఉండాలి. ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఆయన ఉపదేశము మనల్ని బ్రతికిస్తుంది. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వారు కూడా బ్రతికింపబడతారు. మనకు అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ లోకంలో మనకు ఎంతమంది భక్తులు ఉన్నారు. ఎంతోమంది తమ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి మాటల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమంటే, వాక్యం చదివిన తర్వాత వారు కృంగుదలలో ఉన్నారు, కానీ వాక్యం చదివినప్పుడు వారు లేవనెత్తబడ్డారు. చనిపోవాలనుకున్న వారు, ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధంగా ఉన్నటువంటి వారు కూడా వాక్యం చదివినప్పుడు ఆ వాక్యము వారి యొక్క కృంగుదలను తీసివేసి డిప్రెషన్ నుంచి వారు బయటపడి వారు సంతోషకరమైన జీవితం జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి.
అవన్నీ కూడా మనం చదివినప్పుడు మనకి ఇంకా ధైర్యం రావాలి. మన జీవితాలలో ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా వాక్యం చదవండి. దేవుని యొక్క వాక్యం మనకు ఉపదేశాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకు బ్రతుకునిస్తుంది, జీవంనిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకు వాగ్దానం ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము మనము ధైర్యంగా ముందుకు సాగేలాగా, ఆయన చెయ్యి పట్టుకొని నడుస్తున్నట్లుగా మనం ఫీల్ అయ్యేలాగా ఆయన సన్నిధిని మనతో ఉంచుతుంది. మనము ఆ సన్నిధిని ఫీల్ అవ్వగలుగుతాము. ఆయన యొక్క ముఖకాంతిని మనము పొందుకోగలుగుతాము. మనము ముందుకు ఎంతో చక్కగా ధైర్యంగా ముందుకు కొనసాగగలుగుతాము. మరి ఆ విధంగా దేవుని చేతిని పట్టుకుంటున్నారా? వాక్యం చదవడమే దేవుని చేతిని పట్టుకోవడం. దేవుని చేతిని పట్టుకొని వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. మునిగిపోవద్దు, తప్పిపోవద్దు. దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క సహాయంతో ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి కృపావర్తన దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనములు తండ్రి. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదే కాలంలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు దేవా. గడిచిన వారం అంతా కూడా మాకు తోడైండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా అనేక పనులలో, మా అనేకమైన పరిస్థితులలో, మా అనేకమైన సమస్యలలో మీరు మాకు తోడైండి మమ్మల్ని క్షేమంగా నడిపించి ఇదిగో తండ్రి ఈ సమయంలో ఈ విధంగా చేర్చారు దేవా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినమంతా మాకు తోడైండమని వేడుకొంచున్నాం. మా ప్రార్థనలు అంగీకరించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా తండ్రి. ఈ సమయంలో తండ్రి మేము మా దిన పనులలో మేము వెళ్తుండగా తండ్రి మీరు మాకు తోడైండమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాము. మాతో రండి దేవా. మాకు ముందుగా మీరు వెళ్ళే దేవుడు. మాకు ముందుగా సమస్తమును సరిచేసి సరళం చేసి మార్గమును సరళం చేసి ఉంచే దేవుడు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ ప్రార్థనలోకి వేస్తున్న ఎవరైనా తండ్రి ప్రభా డిప్రెషన్లో ఉన్న, కృంగుదలలో ఉన్న, నిరుత్సాహంలో ఉన్న ప్రభానైనా మరి అనారోగ్యంతోన కానీ, మరి ఉద్యోగాలు లేక కానీ, అప్పుల బాధలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, ఇంకేవైనా కుటుంబ సమస్యల్లో కానీ, మనస్పర్ధలు లేకపోతే ఏ సమస్యలో అయినా శాంతి సమాధానం లేక ఉన్న, ఉద్యోగ జీవితాలలో అనుకోని రీతిగా అనుకోని సమస్యలతో బాధపడుతున్నా, లేకపోతే అణిచివేయబడుతున్నా, అవమానానికి గురవుతున్నా, నిందించబడుతున్నా ప్రతి పరిస్థితిలో, ప్రతి అవసరతకు ప్రతి పరిస్థితికి అనుకూలమైనటువంటి నీ యొక్క వాక్యము మాతో మాట్లాడుతుంది కనుక ప్రభానైనా మీరు మాతో మాట్లాడతారు. వాక్యం మాట్లాడిందంటే అది అర్థం, దానికి అర్థం మీరు మాట్లాడినట్టే. మేము మా వాగ్దానం చేత పట్టుకున్నామంటే తండ్రి మేము నీ చేయి పట్టుకున్నట్లే. మా ప్రభా సహాయం చేయండి, మాతో నడవండి దేవా. మాతో ఉన్నందుకు నీకు వందనములు ప్రభా. నీ సన్నిధి కాంతి మా పైన ప్రసరింపజేస్తున్నందుకు వందనములు. మాతో నడుస్తున్నందుకే నీకు వందనములు. మాకు సహాయం చేస్తున్నందుకు వందనములు. మా ప్రతి పరిస్థితిలో మాకు చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనములు ప్రభా. మేము కంప్లీట్గా మా మైండ్ బ్లాంక్గా ఉండొచ్చు, కానీ మీరు మాకు తోడయండి మమ్మల్ని నడిపిస్తారు దేవా. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి కృప కలిగిన దేవా, ఈ దినమంతా మాకు తోడయండమని వేడుకొంచున్నాము. మా ప్రభా మా పనులలో మాకు సహాయం చేయండి. మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి, స్కిల్స్ అనుగ్రహించండి. ఏ విధంగా కూడా మేము మరి తక్కువగా ఉండకూడదు. మా పని తనము ఎప్పుడు కూడా ఉన్నతమైనదిగా ఉండాలి, అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండాలి. మా జీవిత విధానము మార్గదర్శకంగా ఉండాలి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉండాలి దేవా. నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ విధంగా మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ దినం మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి దేవా. ప్రభా ఎంతమంది అయితే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. మరి నిరుత్సాహానికి గురి కాకుండా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఎంతమంది నాయన నిరుద్యోగులుగా ఉంటున్నారు, ఎంతగానో ఉద్యోగాల కొరకు వెతుకుతున్నారు నాయన, విసిగి వేసాడుతున్నారు ప్రభా. మా తండ్రి మీరు కృప చూపించిన వారికి తగిన మార్గం చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి మా దేవా. ప్రభా మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను కూడా దీవించండి, వారిని దర్శించండి. వారిలో మీ పునరుత్థాన శక్తిని ప్రవేశింపజేసి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి
ప్రభా మరి ఉన్నటువంటి భయంకరమైన సమస్యలు, మానసిక సమస్యలు, మనస్పర్ధలు ఇవన్నిటి నుంచి నాయన విడుదల యేసునామములో కలుగునుగాక. ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి ఓపిక, సహనం, ఒకరి పట్ల ఒకరు నాయన ప్రేమతో మరి ఒకరినొకరు క్షమించుకునేలాగా వారి హృదయాలను మీరు మరి సన్నద్ధం చేయమని వేడుకొంచున్నాము. పిల్లలను దీవించండి, చిన్నపిల్లలందరినీ మీరు ఆశ్రయించండి. వారందరినీ ప్రభా నీ కాపుదలలో భద్రంగా నాయన ఎదిగేలాగా చేయమని వేడుకొంచున్నాము. అవును తండ్రి, వారి పట్ల మీ యొక్క ఉన్నత ప్రణాళికను బట్టి నీకు వందనములు. ఆ పిల్లల్ని అందరినీ కూడా నాయన మేమంతా కూడా మరి నీ దయందును మనిషి దయను వారు వర్ధిల్లుతుండగా వాళ్ళని సరైన మార్గంలో పెంచడానికి మాకు కావాల్సిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని, నీ మార్గంలో వారిని పెంచడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, ఈ కాలంలో ప్రభా ప్రస్తుత కాలము తండ్రి భయంకరమైన కాలము ప్రభా. మరి అత్యధికంగా టెక్నాలజీ పెరిగి తండ్రి అనేక మంది పిల్లలు నాయన ఆ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. దేవా దయ ఉంచి అటువంటి పరిస్థితి లేకుండా ప్రతి కుటుంబంలో కూడా ప్రతి తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో ఉన్నటువంటి వారు కానీ ప్రభా మరి ఒక జ్ఞానంతో వ్యవహరించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా మేమంతా కూడా ప్రార్థించడానికి కూడా మాకు కృప దయచేయండి. మా తండ్రి దేవా ఇంకా ఈ దినం తండ్రి ఎంతమంది అయితే ప్రభా మరి సర్జరీలో కూడా వెళ్తున్నారో వారిని అందరినీ మీరు కనుకరించి చక్కటి సర్జరీ క్షేమకరంగా జరిగించండి. మరి అందులో నుంచి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మా తండ్రి దేవా మరి నార్మల్ స్టేజ్కి త్వరగా రాగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. డాక్టర్లకు నర్సులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భయంకరమైన వ్యాధులకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి ప్రభా. మీకు సాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభా. భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ప్రభా, స్కిన్ డిసీజెస్ తండ్రి, ఇంకా రకరకాల లివర్ ప్రాబ్లమ్స్ తండ్రి, మరి లంగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, తలనొప్పులు ప్రభా, రకరకాల తలనొప్పులు నాయన. మా తండ్రి కడుపులలో ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్, కండరాలలో నొప్పులు నాయన, నడుములో నొప్పి, కీళ్ళ నొప్పులు, మరి సమస్తమైనటువంటి నొప్పులను అన్నింటిని కూడా తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము స్వస్థత కలిగి తండ్రి ప్రభా మేము అధికంగా ప్రార్థనలు గడపడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరినీ దీవించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా మరి ఈ సమయంలోనైనా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితిలో మేము ఉన్నాము నాయన. మా దేశంను దీవించండి. మా దేశం పట్ల నీ యొక్క కృపను కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మను మా దేశం పైన కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. భయంకరమైన విగ్రహారాధన, అన్ని ఆచారాలు, భయంకరమైన ఆచారాలు, మూఢత్వము, మూర్ఖత్వము సమస్తం ఉన్నాయి ప్రభా. అజ్ఞానంలో ఉన్నారు. దాంట్లో ప్రతి ఒక్కరిని కూడా దీవించి లేవనెత్తమని తండ్రి. అందరూ కూడా నాయన ఆ అజ్ఞాన అంధకారంలో నుంచి బయటకు వచ్చినట్లుగా నీ యొక్క వెలుగును వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి మా దేశానికి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధ వాతావరణం తండ్రి మీరు దయచేసి తొలగించి సమస్తమును బాగు చేయండి, శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి సమస్తం మీరు ఎరుగుదురు. మరి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నేను సరైన నిర్ణయాలు తీసుకునేటట్లుగా వారికి మీరు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన మరి ప్రపంచమంతటా కూడా శాంతి అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి ప్రభా. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా మరి అనేక మంది ప్రభా అనేకమైన దుర్వ్యసనాలకు గురైనటువంటి వారు ఉన్నారు దేవా. భయంకరమైన అడిక్షన్స్తో ఉన్నారు ప్రభా. అలాంటి వారందరినీ దయ ఉంచి వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నిన్ను ఎరగని వారు, నిన్ను అంగీకరించని వారు అనేకులు ఉన్నారు తండ్రి. వారిని కూడా మీరు దయతో కరుణించండి, కనికరించండి. వారిలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయండి దేవా. వారిలో నుంచి ఆ యొక్క ఆలోచన, తలంపులు తొలగించండి ప్రభా. మరి నీ యొక్క శిలువ విలువను వారు అర్థం చేసుకొని తండ్రి వారిని అంగీకరించలాగిన వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రభా మరి ఎంతోమంది నాయన దిక్కులేని వారు, అనాథలు, వృద్ధులు, చిన్నారులు ఉన్నారు ప్రభా. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఉన్నారు. వారందరినీ కూడా మీ దయగల హస్తముల నీడలో క్షేమంగా కాపాడండి. వారికి తగిన సహాయం నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంతమంది కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని, మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడే ఉంటున్నారు దేవా, కనికరించండి ప్రభా. ఏ ఏ కుటుంబంలో అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారిని మీరు ఆదరించండి తండ్రి, ఓదార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ కృప చూపించండి దేవ తండ్రి. ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా దేశాన్ని మరొక మారు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ యుద్ధ వాతావరణంలోనైనా మమ్మల్ని అందరినీ కనికరించండి, సైనికులను ఆశీర్వదించండి ప్రభా. వారు ఎంతగానో తెగించి మరి పోరాడుతున్నారు ప్రభా. వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశం కోసం నాయన మరి మరణిస్తున్నటువంటి జవాన్లను తండ్రి మీరు దేవా ప్రభా వారిని అంగీకరించారో లేదో మాకు తెలియదు. ఆ కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఓదార్చే దేవుడు మీరే తండ్రి, సహాయం చేయండి దేవ తండ్రి. దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.